హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 30th జనవరి 2025కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ మనం ఫస్ట్ చూస్తే దేశంలో అతిపెద్ద గిరిజన జాతర ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 నాగోబా జాతర. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా. ఇది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నిధులతో నిర్మించిన మురాడి ఆలయంలో మెస్రం వంశస్థులు ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానులు సంప్రదాయ వాయిద్యాలను వాయిస్తుండగా ఆలయం నుంచి నాయక్వాడి మెస్రం ధర్ము నాగోబా దేవుడిని తీసుకుని ప్రధాన ఆలయానికి బయలుదేరారు. అనంతరం అక్కడ నాగోబా మహాపూజలకు శ్రీకారం చుట్టారు. మెస్రం వంశంలోని 22 తెగలకు చెందిన వారు ఆలయంలో ఆడపడుచులకు మట్టి కుండలను అందించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్ రైల్వే అనుసంధానం విజయవంతమైన తర్వాత ప్రత్యేకంగా రూపొందించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు మొదటిసారి ఏ రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్కు ట్రయల్ పూర్తి చేసింది? ఆప్షన్ 3 మాతా వైష్ణోదేవి కట్రా రైల్వే స్టేషన్. మాతా వైష్ణోదేవి కట్రా రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్కు ట్రయల్ పూర్తి చేసింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. సంవత్సరాల పాటు చేసిన కృషి, కొన్ని ఇంజనీరింగ్ అద్భుతాల తర్వాత జమ్మూ కాశ్మీర్ రైల్వే అనుసంధానం విజయవంతమైంది. ప్రత్యేకంగా రూపొందించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కట్రాలోని మాతా వైష్ణోదేవి రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్కు తొలిసారి ట్రయల్ను పూర్తి చేసింది. ఈ క్రమంలో మార్గం మధ్యలో చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన ప్రధాన ఆల్పై రైలు పరుగులు పెడుతున్న దృశ్యాలు అందరినీ కట్టిపడేశాయి. కాగా కట్రా టు బారాముల్లా మధ్య రెగ్యులర్ రైలు సేవలను ప్రధాని మోదీ త్వరలో జెండా ఊపి ప్రారంభించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తర కొరియా తన క్రూయిజ్ క్షిపణి వ్యవస్థను పరీక్షించడానికి ఏమి కారణంగా తెలిపింది? ఆన్సర్ వచ్చేసి అమెరికా దక్షిణ కొరియా సైనిక విన్యాసాలకు ప్రతిస్పందనగా. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. క్రూయిజ్ క్షిపణి వ్యవస్థను పరీక్షించినట్లు ఉత్తర కొరియా తెలిపింది. ఉత్తర కొరియా లక్ష్యంగా అమెరికా దక్షిణ కొరియా సైనిక విన్యాసాలకు ధీటుగా స్పందిస్తామని దీని ద్వారా వెల్లడించింది. బెలారస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచారు? ఆన్సర్ అలెగ్జాండర్ లుకషెంకో గెలిచారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. బెలారస్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో భారీ మెజారిటీతో నెగ్గారు. ఆయన 86.8% ఓటర్లతో వరుసగా రెండోసారి దేశ అధ్యక్షుడయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలో నూతన పర్యాటక విధానాన్ని తీసుకురావడానికి గల కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 గత ప్రభుత్వాలు పర్యాటక రంగాన్ని పట్టించుకోకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ ప్రభుత్వం ఏ రకమైన పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక చేస్తోంది? ఆన్సర్ ఎకో టూరిజం. పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక చేస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఎక్కడ ఉంది? ఆన్సర్ రంగారెడ్డి జిల్లాలో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త పర్యాటక విధానాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సహజ వనరులున్న తెలంగాణను గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పర్యాటకంగా వెనుకబడ్డామని అన్నారు. ఎకో టూరిజం అభివృద్ధిపై ఇటీవల అసెంబ్లీలో చర్చించామని, పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తల్లి పేరిట మొక్క నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా
శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరులో 150 ఎకరాల విస్తీర్ణంలో తీర్చిదిద్దిన ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఎక్స్పీరియంను సినీ నటుడు చిరంజీవి, మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు కలిసి ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ జాన్ వెస్లీ. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఎన్నికయ్యారు. సంగారెడ్డి వేదికగా 4 రోజుల పాటు జరిగిన రాష్ట్ర మహాసభలు ముగిశాయి. ముగింపు రోజున పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొలిసారిగా దళిత నేతకు ఆ పదవి దక్కడం విశేషం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు అదనపు సొలిసిటర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చల్లా ధనంజయ. నెక్స్ట్ వన్, చల్లా ధనంజయ ఎన్ని సంవత్సరాల పాటు అదనపు సొలిసిటర్ జనరల్గా పదవిలో కొనసాగుతారు? ఆన్సర్ వచ్చేసి 3 సంవత్సరాలు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు వినిపించేందుకు అదనపు సొలిసిటర్ జనరల్గా సీనియర్ న్యాయవాది చల్లా ధనంజయ 2025 జనవరి 27వ తేదీన నియమితులయ్యారు. ఈయన 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ధనంజయ జన్మించారు. 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1983 నుంచి 87 వరకు రాజమహేంద్రవరంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2022లో హైకోర్టు ఆయనకు సీనియర్ న్యాయవాది హోదాను ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంతమందికి శౌర్య పురస్కారాలు అందజేయనున్నారు? ఆన్సర్ 93 మందికి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సాయుధ దళాల్లో పనిచేస్తున్న 93 మందికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా శౌర్య పురస్కారాల అందజేతకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఇందులో 2కి కీర్తి చక్ర, 14 మందికి శౌర్య చక్ర అవార్డులు ఉన్నాయి. దేశంలో రెండో అత్యున్నత శౌర్య పురస్కారమైన కీర్తి చక్రను మేజర్ మనీత్ నాయక్ దిలావర్ ఖాన్ మరణానంతరం వీరికి అందజేయనున్నారు. మరణానంతరం ఇది లభించిందనమాట. శౌర్య చక్ర అవార్డులకు ఎంపికైన 14 మందిలో 3కి మరణానంతరం ఈ గౌరవం దక్కనుంది. వీటితో పాటు రక్షణ సిబ్బందికి 305 గౌరవ మెడల్స్ను రాష్ట్రపతి ఆమోదించారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ కెఎం చెరియన్ ఏ వయసులో మరణించారు? ఆన్సర్ 80 సంవత్సరాల వయసులో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ కెఎం చెరియన్ 80 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు. బెంగళూరులో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. చెరియన్ 50 సంవత్సరాల క్రితం దేశంలోనే మొదటిసారిగా పెరంబూర్ రైల్వే ఆసుపత్రిలో కరోనరీ ఆర్టరీ బైపాస్ శస్త్రచికిత్సను నిర్వహించారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 2024లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ జస్ప్రీత్ బుమ్రా. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వివిధ ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న భారత అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ అత్యున్నత పురస్కారం క్రికెటర్ ఆఫ్ ద ఇయర్కు ఎంపికయ్యారు. ఇటీవలే ప్రకటించిన ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్న బుమ్రా వార్షిక టెస్టు జట్టులోనూ స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడిని వార్షిక ఉత్తమ క్రికెటర్కు ఇచ్చే గ్యారీ సోబర్స్ అవార్డుతో ఐసీసీ గౌరవించింది.
2024లో టీమిండియా T20 ప్రపంచ కప్ గెలవడంలో బుమ్రా అత్యంత కీలక పాత్ర పోషించారు. నెక్స్ట్ క్వశ్చన్. అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్‌లో భారత క్రికెటర్ సెంచరీ సాధించారు. వారెవరు? త్రిష. నెక్స్ట్ వన్. భారతదేశం తన చివరి సూపర్ 6 మ్యాచ్‌లో ఏ జట్టును ఓడించింది? స్కాట్లాండ్ జట్టును. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. గడి త్రిష సత్తా చాటింది. అండర్-19 T20 ప్రపంచ కప్‌లో రికార్డు శతకంతో భారత్కు మరో ఘన విజయాన్ని అందించింది. తన ఆఖరి సూపర్ 6 పోరులో భారత్ 150 పరుగుల తేడాతో స్కాట్లాండ్ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనలో ఆయుషి శుక్లా, త్రిష వైష్ణవి ధాటికి స్కాట్లాండ్ 14 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలింది అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు.